మంత్రి సీతక్క తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పాత వ్యసనాలు విడిచి కొత్త ఆశయాలు లక్ష్యాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాలని రాష్ట్ర ప్రజలకు సీతక్క సూచించారు. అప్పుడే జీవితంలో వెలుగులు వస్తాయని సీతక్క తెలిపారు. ప్రజాప్రభుత్వం తీసుకుంటున్న డ్రగ్స్ రహిత సమాజం నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ యువతీ యువకులకు, ఉద్యోగులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలందరికీ, మహిళలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. మనకుండే అటువంటి పాత అలవాట్లు, మరి వ్యసనాలు, అదేవిధంగా సోమరితనం, ఇలాంటి అన్నింటిని కూడా ఈ నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వదిలేసి కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో నూతన ఆశయాలు, నూతన లక్ష్యాలతోటి మనం అడుగుడితే ఖచ్చితంగా జీవితం ఒక వెలుగులోకి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మరి ప్రజాప్రభుత్వం తీసుకుంటున్నటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలని. ఈ డ్రగ్స్, క్లబ్స్, పబ్స్, గంజాయి, మత్తు ఇదంతా కూడా యువతను, తద్వారా సమాజాన్ని మత్తులోకి దించి అచేతనమైనటువంటి వ్యవస్థలోకి మన శరీరాన్ని, మన సమాజాన్ని ఈ మత్తు తీసుకెళ్తున్న సందర్భంగా ఈ నూతన సంవత్సరంలోకి మనం అడుగెడుతున్న సందర్భంగానైనా ప్రతి ఒక్కరూ ప్రతినబూనుదాం. మత్తు రహిత సమాజం, డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చేపట్టినటువంటి సే టు నో డ్రగ్స్ అనేటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని, తద్వారా మీ గౌరవాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ యొక్క కుటుంబ విలువలను, సమాజ విలువలను కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. మరోవైపు తెలంగాణ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లు మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. తమ సేవలో రెన్యువల్ చేయించడంలో ప్రత్యేక చొరవ చూపిన మంత్రిని కలిసి అభిమానం చాటుకున్నారు. మరోవైపు పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని సీఆర్టీలు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల వినతులపై త్వరలో ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి కూలంకుషంగా పరిశీలిస్తా అని సీతక్క హామీ ఇచ్చారు.